కేవలం బీజేపీయేతర రాష్ట్రాల్లో మాత్రమే ఎస్ఐఆర్ జరుగుతోంది అని కొన్ని పార్టీలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, కానీ కరెక్ట్గా. ఎందుకంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతోంది, బీజేపీయేతర పార్టీల్లో కూడా ఎస్ఐఆర్ జరుగుతోంది, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతోంది. ఉదాహరణకి ఒక 2-3 రాష్ట్రాల గురించి ఈ రోజు ఇప్పుడు మనం ఈ వార్తలో చెప్పుకుందాం. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకంటే ఎప్పటికప్పుడు డేటా వస్తూ ఉంది, వివిధ రాష్ట్రాల్లో ఇంతవరకు ఫేస్ 1, ఫేస్ 2 ఫేసెస్ వైజ్ జరుగుతూ ఉంది. మధ్యప్రదేశ్ లో ఇంతవరకు జరిగినటువంటి ప్రక్రియలో ఓవరాల్ గా ఉన్నటువంటి ఓటర్ల సంఖ్య 5,31,00,000 మంది ఓటర్లు అయితే, అందులో అక్కడ బీజేపీ రూలింగ్ లో ఉందో మనందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో 31,50,000 మంది పర్మనెంట్ గా షిఫ్ట్ అయిన కేటగిరీ కింద ఓట్లను తొలగించారు. అలాగే 8,46,000 మంది చనిపోయారు, వాళ్ళ ఓట్లను తొలగించారు. అలాగే 2,77,000 మంది ఓటర్లు డూప్లికేట్ ఓటర్లుగా గుర్తించారు. అంటే ఒక నియోజకవర్గం కంటే 2-3 నియోజకవర్గాల్లో ఇక్కడ వేసేస్తున్నారు ఓటు, అక్కడ వేసేస్తున్నారు, వీళ్ళందరినీ కూడా తొలగించారు. దగ్గర దగ్గర 40 లక్షల మంది ఓట్లని మధ్యప్రదేశ్ లో ఇంతవరకు తొలగించినట్టుగా ఎన్నికల సంఘం తెలియజేసింది. అక్కడ కూడా కొంత టైం ఇచ్చారు. ఇందులో ఏదైనా మీకు తప్పు అనిపిస్తే తప్పకుండా వ్యాలిడ్ డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది మధ్యప్రదేశ్ లో. ఛత్తీస్గఢ్ లో చూద్దాం. ఛత్తీస్గఢ్ లో లెక్కలు ఎలా ఉన్నాయంటే, చిన్న రాష్ట్రం, 1,84,00,000 మంది టోటల్ అక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య. అందులో 6,42,000 మంది చనిపోయారు, తొలగించారు. అందులో ఇక 1.9 లక్షల మంది షిఫ్ట్ అయ్యారు పర్మనెంట్ గా ఇతర రాష్ట్రాలకి. 1.79 అంటే 1,79,000 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టుగా ఎన్నికల సంఘం గుర్తించింది. వాళ్ళందరినీ కూడా తీసేశారు. వీటన్నిటికంటే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ ప్రక్రియ జరుగుతోంది. కాకపోతే ఉత్తరప్రదేశ్ నుంచి ఇంకా డ్రాఫ్ట్ రాలేదు. కానీ అంచనా ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అతిపెద్ద రాష్ట్రం ఏ రకంగా చూసుకున్నా కూడా. అక్కడ ఓటర్లు సుమారుగా 15,44,00,000 మంది ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రాసెస్ కనుక కంప్లీట్ గా పూర్తి స్థాయి ప్రాసెస్ అయిపోయేసరికి సుమారుగా అక్కడ 2,75,00,000 నుంచి కనీసం 3 కోట్ల వరకు కూడా ఓట్లు తీసేసే అవకాశం ఉంది. ఈ కేటగిరీలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక చెప్పిన 3 కేటగిరీల కింద ఇన్ని 3 కోట్ల వరకు కూడా ఓట్లను తీసేసేటువంటి అవకాశం. కానీ ఎందుకు గగ్గోలు, ఆందోళన, ఆక్రందనలు ఇవన్నీ కూడా మిగిలిన రాష్ట్రాలను వస్తున్నాయి, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రావడం ఏంటంటే వాళ్ళకి భయం లేదు, తప్పు చేయని వాడికి భయం అక్కర్లేదు. ఎలా ఉందంటే పుచ్చకాయ దొంగ అంటే భుజాలు తరుముకున్నట్టుగా ఉంది పరిస్థితి. అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. రేపో మాపో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్ఐఆర్ జరగబోతుందని చెప్పి ఈ మధ్యనే జ్ఞానేష్ కుమార్ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి చెప్పారు. సో ఏ రాష్ట్రం కూడా దీని మినహాయింపు కాదు, ఎన్నికలతో సంబంధం లేకుండానే ఈ ప్రక్రియ జరిగి తీరాలి, ప్రక్షాళన జరగాల్సింది. సో అక్కడ యూపీలో కూడా జరుగుతోంది. త్వరలోనే డ్రాఫ్ట్ వస్తుంది. డ్రాఫ్ట్ వచ్చిన తర్వాత మనం దాని మీద క్లియర్ పిక్చర్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఏంటంటే దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లు, రోహింగ్యాలు, చొరబాటుదారుల ఓట్ల పైన ఓటు బ్యాంకుగా ఫామ్ చేసుకుని ఇంతకాలం రాజకీయ పబ్బం గడుపుకున్నటువంటి పార్టీలు మాత్రమే ఎస్ఐఆర్ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నాయి, విమర్శిస్తున్నాయి. ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి రాష్ట్రాల్లో ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి పార్టీలు దీని గురించి ఏమీ మాట్లాడటం లేదు. అధికారులకు స్వాగతం చెప్తున్నారు, సహకరిస్తున్నారు. మీకేమనిపిస్తోంది? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి.